ఉత్తరప్రదేశ్లోని పవిత్ర క్షేత్రం అయోధ్యలో మరో మహాఘట్టం ఆవిష్కృతం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ వాళ్ళ అయోధ్యను సందర్శించనున్నారు. భవ్య రామమందిర నిర్మాణం పరిపూర్తికి గుర్తుగా ఆలయ శిఖరంపై కాషాయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. లంబకోణ త్రిభుజ ఆకారంలో ఉండే ఈ జెండా ఎత్తు 10 అడుగులు, వెడల్పు 20 అడుగులు. జెండా మధ్యలో రాముని ప్రతిభ, ధైర్యానికి చిహ్నంగా ప్రకాశించే సూర్యుని బొమ్మ ఉండనుంది. ఓం చిహ్నంతో పాటుగా కోవిదార వృక్షం బొమ్మ ఉంటుంది. ఈ పవిత్ర కాషాయ ధ్వజం ప్రతిష్ట, ఐక్యత, సాంస్కృతిక పరంపర, రామరాజ్య ఆదర్శాలకు చిహ్నంగా ఉంటుందని రామాలయ ట్రస్ట్ వెల్లడించింది. వాల్మీకి రామాయణంలోని ఘట్టాలను ఆలయ గోడలపై 87 రాతి శిల్పాలుగా చెక్కారు. దేశ సంస్కృతిని 79 కాంస్య రేకులపై చిత్రీకరించారు. ఆలయం పై భాగాన ఉత్తర భారత సంప్రదాయ వాస్తు అయిన నగర శైలిలో శిఖరం నిర్మించారు. ఆ శిఖరంపై ధ్వజాన్ని అమర్చనున్నారు. 800 మీటర్ల చుట్టుకొలత ఉన్న ఆలయ ప్రాకారాన్ని దక్షిణాది శైలిలో నిర్మించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయోధ్య రామ మందిరంలో నిర్మించిన ఇతర ఆలయాలను కూడా ప్రధాని మోదీ సందర్శించనున్నారు. సప్తమందిరిగా వ్యవహరిస్తున్న మహర్షి వశిష్ఠ, మహర్షి విశ్వామిత్ర, మహర్షి వాల్మీకి, మహర్షి అగస్త్య, దేవి అహల్య, మాతా శబరి, నిషాద్రాజు గుహను మందిరాలను దర్శించి అనంతరం శేషావతార్ మందిర్కు వెళ్తారు. మాతా అన్నపూర్ణ, రామదర్బార్ గర్భగృహంలో మోదీ పూజలు చేయనున్నారు. చివరిగా రామ్లల్లా గర్భగృహాన్ని దర్శించి పూజలు చేయనున్నారు. అయోధ్యలో ధ్వజారోహణం సందర్భంగా నిర్వహించే సభలో ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు. ప్రధాని రాక సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏర్పాట్లపై యూపీ సీఎం యోగి సమీక్ష జరిపారు.